హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి. ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగాలలో భాగంగా మనము ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ అయితే చూస్తున్నామండి. మరి ఈరోజు మనము రామాయణంలోని అరణ్యకాండ మరియు కిష్కింద కాండాలపైన ముఖ్యమైన ఎంసిక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా, మరి ఎవరైతే మన యాప్లో ఈ యొక్క ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ పర్చేజ్ చేశారో, ఓకే, టెస్ట్ సిరీస్ బ్యాచ్లో జాయిన్ అయ్యారో, మరి ఈరోజు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టెస్ట్ సిరీస్లో అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా గమనించాలి. ఓకేనా, పీడిఎఫ్ కూడా అప్డేట్ అవుతుంది. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, అరణ్యకాండలో క్రింది వాటిలో దండకారణ్యాన్ని ఎలా వర్ణించారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ దండకారణ్య? ఏ విధంగా వర్ణించడం జరిగిందండి రామాయణంలో అరణ్యకాండలో? ఆన్సర్ ఆప్షన్ ఏ, పవిత్రమైన ప్రదేశంగా వర్ణించడం జరిగిందండి. ఏ విధంగా? పవిత్రమైన ప్రదేశంగా. ఎందుకు మరి చూద్దాం. దండకారణ్యము పవిత్రమైనది, ప్రశాంతమైనది. మునుల తపస్సులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశము దండకారణ్యము. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చెప్పుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, విరాధుడు ఎవరు అని చెప్పుకున్నాడు? విరాధుడు అనేటువంటి వ్యక్తి ఎవరని చెప్పుకున్నాడు? హూ డిడ్ విరాధ రివీల్ హిమ్సెల్ఫ్ టు బి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తుంబురుడు. ఓకే, తుంబురుడుగా చెప్పుకోవడం జరిగింది. విరాధుడు తాను గంధర్వుడైన తుంబురుడినని, కుబేరుని శాపం వల్ల రాక్షసుడిగా మారానని చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, విరాధుడు తన శాప విమోచన కోసం రామలక్ష్మణులను ఏం చేయమని కోరాడు? ఓకేనా, రామలక్ష్మణుల దగ్గర చెప్పుకుంటున్నాను, నేను ఒక గంధర్వుడిని, ఓకేనా, నాకు శాపం ఉంది, కుబేరుని యొక్క శాపం ఉంది, అందుకోసం అని చెప్పేసి శాపగ్రస్తుడిగా నేనైతే ఉన్నాను. సో నాకు శాప విమోచనం కలిగించండి అని చెప్పేసి ఏమని కోరాడండి? ఆన్సర్ ఆప్షన్ బి, గోతిలో పూడ్చమని చెప్పడం అయితే జరిగిందండి. ఓకే, ఎక్కడండి? గోతిలో. విరాధుడు తన శాప విమోచనం కోసం తనను గోతిలో పూడ్చమని కోరడము జరిగింది. నెక్స్ట్ వన్, విరాధుడు రాముని ఎవరిని దర్శించుకోవాలని సూచించారు? విరాధుడు రాముని ఎవరిని దర్శించుకోవాలని సూచించారు? హూమ్ డిడ్ విరాధ ఆస్క్ రామ టు విజిట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శరభంగ మహర్షిని మరి దర్శించుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఎవరినండి? శరభంగ మహర్షిని. విరాధుడు శాప విమోచన తర్వాత రాముడిని శరభంగ మహర్షిని దర్శించమని సూచించడము జరిగింది. నెక్స్ట్, విరాధుని చేత రామలక్ష్మణులు ఎలా వ్యవహరించారు? హౌ డిడ్ రామ అండ్ లక్ష్మణ డీల్ విత్ అ విరాధ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భుజాలను నరకడం అయితే జరిగింది. కట్ ఆఫ్ హిస్ ఆర్మ్స్. రామలక్ష్మణులు విరాధుని భుజాలను నరికివేయడము జరిగింది. విరాధుని శాపము ఎవరి వల్ల ఏర్పడింది? హూ కర్స్డ్ విరాధ?
లేదా తుంబురు అని కూడా అంటాం. ఎవరిదండి? కుబేరుడిది. తుంబురుడైన గంధర్వుడికి కుబేరుని శాపం వల్ల రాక్షసత్వం రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క రాక్షస రూపంలో ఉన్నటువంటి విరాధుడికి మోక్షం కలిగించిన వారు రామలక్ష్మణులు. ఓకే, విరాధుడు విమోచనం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వే డిడ్ విరాధ గో ఆఫ్టర్ బీయింగ్ ఫ్రెడ్ ఫ్రమ్ ది కర్స్? ఎక్కడికి వెళ్ళాడండి? ఆప్షన్ సి, స్వర్గలోకానికి వెళ్ళడం జరిగింది. విరాధుడు శాపం విమోచనం పొందిన తర్వాత స్వర్గలోకానికి చేరడము జరిగింది. శరభంగ మహర్షి ఎవరి కోసం ఎదురు చూశారు? హూమ్ వాజ్ అ సేగ్ శరభంగ వెయిటింగ్ ఫర్? ఎవరి కోసం వెయిట్ చేశారండి? ఆప్షన్ సి, రాముడి కోసం. శరభంగ మహర్షి తన తపస్సు ఫలాన్ని రామునికి దారపోసేందుకు ఆయన కోసం మాత్రమే ఎదురు చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, శరభంగ మహర్షి తన తపస్సు ఫలాన్ని ఎవరికి సమర్పించారు? టు హూమ్ డిడ్ సేజ్ శరభంగ డెడికేట్ ఇస్ అ పెనెన్స్? ఎవరికండి తన యొక్క తపస్సు యొక్క ఫలాన్ని ఎవరికి సమర్పించడం జరిగింది అంటే రాముడికి. ఓకే, శరభంగ మహర్షి తన తపస్సు ఫలాన్ని మొత్తము రాముడికి దారపోసడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, శరభంగ మహర్షి తర్వాత రాముడు ఎవరిని సందర్శించమని సూచించారు? హూమ్ డిడ్ సేజ్ శరభంగ ఆస్క్ రామ టు విజిట్ నెక్స్ట్? ఎవరిని సందర్శించమని కోరడం జరిగింది? ఆప్షన్ ఏ, సుతీక్ష మహర్షిని కలవమని కోరడం జరిగింది. శరభంగ మహర్షి రాముని సుతీక్ష మహర్షిని సందర్శించమని కోరడం అయితే చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్, శరభంగ మహర్షి బ్రహ్మలోకానికి ఎలా చేరుకున్నాడు? హౌ డిడ్ సేజ్ శరభంగ రీచ్ బ్రహ్మలోక? ఏ విధంగా చేరడం జరిగిందండి? ఆప్షన్ బి, అగ్ని తేజస్సుతో దేహం విడిచి బ్రహ్మలోకానికి చేరడము జరిగింది. శరభంగ మహర్షి అగ్ని తేజస్సుతో తన దేహాన్ని విడిచి బ్రహ్మలోకానికి చేరడాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, మునులు రాముని వద్దకు వచ్చి ఏ విషయమై గోడుని చెప్పుకున్నారు? వాట్ గ్రీవెన్స్ డిడ్ ద సేజెస్ బ్రింగ్ టు రామ? ఓకే, మునులందరూ వచ్చి రాముని వద్ద ఏ విషయం పైన తమ యొక్క గోడును, తమ యొక్క బాధను చెప్పుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాక్షసుల యొక్క అకృత్యాలన్నీ కూడా రామునికి చెప్పడం అయితే జరిగింది. అట్రాసిటీస్ ఆఫ్ డెమోన్స్. చూద్దాం, మునులు రాక్షసులు తమపై చేసే అకృత్యాలను రాముని వద్దకు వచ్చి వివరించడం అయితే జరిగింది. రాముని కంప్లైంట్ చేశారు. నెక్స్ట్, రాక్షసుల చేతిలో బలైన మునులు ఏమి చూపించారు? వాట్ డిడ్ ద సీజెస్ షో రామ అబౌట్ ద స్లెయిన్ హెర్మిట్స్? ఏం చూపించారండి? ఆప్షన్ బి, వారి యొక్క శరీరాలు, దేర్ బాడీస్. ఓకే, మునులు రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను రామునికి చూపించడం అయితే జరిగింది. వారి యొక్క శరీర కళేబరాలను రామునికి చూపించడం జరిగింది, వాస్తవాలను చెప్పారు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, మునులు రామునికి ప్రార్థించగా ఆయన ఏమన్నారు? వాట్ డిడ్ రామ సే వెన్ ద సేజెస్ ప్రే టు హిమ్? ఏమన్నారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మీరు నన్ను ప్రార్థించకూడదు, ఆజ్ఞాపించాలి. యు మస్ట్ నాట్ ప్రే టు మీ బట్ కమాండ్ మీ. నన్ను ఆజ్ఞాపించండి, బట్ నన్ను ప్రార్థించిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. చూద్దాం, రాముడు మునులకు మీరు నన్ను ప్రార్థించకూడదు, ఆజ్ఞాపించాలి, మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను అని పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, సీతారామ లక్ష్మణులు ఎవరిని మొదట దర్శించారు? హూమ్ డిడ్ సీతా రామ అండ్ లక్ష్మణ ఫస్ట్ విజిట్ ఇన్ హిస్ పార్ట్? ఎవరిని సందర్శించారండి? సుతీక్ష మహర్షిని సందర్శించడం జరిగింది. రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. నెక్స్ట్, సుతీక్ష మహర్షి రాముడికి ఏమిచ్చారు? వాట్ డిడ్ సుతీక్ష గివ్ టు రామ? ఏమిచ్చారండి? తన తపస్సు శక్తినంతా కూడా రామునికి ధారపోయడం అయితే చూడవచ్చు. సుతీక్ష మహర్షి తన తపస్సు ఫలాన్ని రామునికి దారాదత్తం చేయడము జరిగింది. నెక్స్ట్, సుతీక్ష మహర్షి సూచనలపై రాముడు ఎవరిని దర్శించమన్నారు?
సుతీక్ష మహర్షి సూచనలపై రాముడు ఎవరిని దర్శించమన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, అగస్త్య మహర్షిని దర్శించమనడం అయితే చూడవచ్చు. ఎవరినండి? అగస్త్య మహర్షిని. సుతీక్ష మహర్షి సూచనల మేరకు రాముడు అగస్త్య మహర్షిని దర్శించమనడము చూడాలి. నెక్స్ట్ వన్, వింధ్యా పర్వతపు గర్వాన్ని అణిచిన మహర్షి ఎవరుగా ప్రసిద్ధి? విచ్ సేజ్ సబ్జెక్ట్ ద ప్రైడ్ ఆఫ్ ది వింధ్యా మౌంటైన్స్? వింధ్యా పర్వతాల యొక్క గర్వాన్ని అణిచినటువంటి మహర్షి అని ఎవరికి పేరు? ఆప్షన్ బి, అగస్త్యుడు. అగస్త్య మహర్షి వింధ్యా పర్వతపు గర్వాన్ని అణిచిన మహర్షిగా ప్రసిద్ధి చెందారు. అగస్త్య మహర్షి రామునికి ఏ ఆయుధాలను బహుకరించారు? విచ్ వెపన్ డిడ్ సేజ్ అగస్త్య గిఫ్ట్ టు రామ? ఏమిచ్చారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, దివ్య ధనుస్సు, అక్షయ తునీరాలు మరియు ఖడ్గము. ఈ మూడింటిని రాముడికి బహుకరించడము జరిగింది. అగస్త్య మహర్షి రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తునీరాలు, అమోఘ ఖడ్గము ఇవన్నీ కూడా ఇవ్వడమైతే జరిగింది. నెక్స్ట్, అగస్త్య మహర్షి సీతారామ లక్ష్మణులకు ఏ ప్రదేశంలో నివసించమని సూచించారు? విచ్ ప్లేస్ డిడ్ సేజ్ అగస్త్య సజెస్ట్ రామ, సీత అండ్ లక్ష్మణ టు లివ్ ఇన్? ఎక్కడండి? ఆప్షన్ బి, పంచవటిలో. ఓకే, పంచవటి అనేటువంటి ప్లేస్లో నివసించండి అని చెప్పేసి చూడవచ్చు. అగస్త్య మహర్షి వారికి పంచవతిలో నివసించమని సూచించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, సీతారామ లక్ష్మణులు మహర్షి సూచన మేరకు ఎక్కడికి తరలి వెళ్ళారు? వే డిడ్ రామ, సీత అండ్ లక్ష్మణ మూవ్ అకార్డింగ్ టు ద సేజ్ అడ్వైస్? ఎక్కడికండి? పంచవతికి అయితే వెళ్ళడము జరిగింది. మహర్షి సూచనల మేరకు సీతారామ లక్ష్మణులు పంచవతికి వెళ్ళారు. నెక్స్ట్ వన్, సీతారామ లక్ష్మణులు పంచవతిలో ఎక్కడ నివసించారు? వే డిడ్ రామ, సీత అండ్ లక్ష్మణ రిసైడ్ ఇన్ పంచవతి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆశ్రమములో. ఓకేనా, ఇన్ హెర్మిటేజ్, ఆశ్రమములో. లక్ష్మణుడు రామ సీతల కోసము పంచవతిలో సుందరమైన ఆశ్రమము నిర్మించడము జరిగింది. సో అక్కడికి వెళ్ళి సేద తీరండి, అక్కడ ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, పంచవతిలో రాముడిని తొలుత ఎవరు దర్శించారు? హూ ఫస్ట్ ఎన్కౌంటర్ రామ ఇన్ పంచవతి? ఎవరు సందర్శించారు అని అర్థం. ఇట్స్ ఆప్షన్ బి, శూర్పణఖ అండి. ఓకేనా, శూర్పణఖ సందర్శించడం జరిగింది. లంకేశ్వరుడు రావణుని చెల్లెలైన శూర్పణఖ పంచవతిలో రాముడిని దర్శించింది. ఎందుకోసమో చూద్దాం. శూర్పణఖ ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంది? హూమ్ డిడ్ శూర్పణఖ విష్ టు మ్యారీ? ఎవరినండి? రాముడిని. శూర్పణఖ రామునితో వివాహం చేసుకోవాలనుకుంది, కానీ రాముడు తిరస్కరించారు. రాముడు శూర్పణఖను తిరస్కరించగానే ఆమె ఎవరి దగ్గరకు వెళ్ళింది? ఆఫ్టర్ రామ రిజెక్టెడ్ శూర్పణఖ, హూమ్ డిడ్ షీ అప్రోచ్? ఎవరినండి? లక్ష్మణుడి దగ్గరికి అయితే వెళ్ళడము జరుగుతుంది. రాముడు తిరస్కరించగానే శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అతన్ని వివాహం చేసుకోవాలని కోరింది. నెక్స్ట్ వన్, లక్ష్మణుడు శూర్పణఖపై ఏం చేశాడు? వాట్ డిడ్ లక్ష్మణ డూ టు శూర్పణఖ? ఏం చేశారండి? నాసిక చెవులను కోసారండి. అంటే చెవులు ముక్కును కట్ చేయడం అయితే జరిగింది. శూర్పణఖ సీతను హింసించడానికి ప్రయత్నించగా లక్ష్మణుడు ఆమె నాసిక చెవులను కోసాడు. అంటే ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్తారు. రాముడు ఏం చేస్తాడు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నా భార్య ఉంది, నా భార్య పేరు సీత అని చెప్తారు. కావాలంటే మీరు లక్ష్మణుని దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు లక్ష్మణుని దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోని అడుగుతుందండి శూర్పణఖ. అంటే లేదు, ఒకవేళ నువ్వు కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, జీవితాంతం వరకు శ్రీరామచంద్రునికి సీతాదేవికి నాలాగా నువ్వు కూడా పాదాక్రాంతమై ఎప్పుడు సేవలు చేస్తూ ఉండాలి అని అంటుంది. అప్పుడు శూర్పణఖకు నోను అది నా వల్ల కాదని చెప్పేసి మనసులో ఏమనుకుంటుంది? డైరెక్ట్ సీతాదేవినే చంపేస్తే ఇవంతా సెట్ అవుతుంది కదా, రాముడైనా లక్ష్మణుడైనా నా వశం అవుతారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అనుకోగానే సో అది గమనించినటువంటి లక్ష్మణుడు ఏం చేస్తారు? చెవులు ముక్కు కోయడం జరుగుతుంది. శూర్పణఖ తన అవమానాన్ని ఎవరికి ఫిర్యాదు చేసింది? టు హూమ్ డిడ్ శూర్పణఖ కంప్లైన్ అబౌట్ హర్
హ్యూమిలిటేషన్. ఎవరికండి? కరుడికైతే చెబుతుందండి. శూర్పణఖ తన అవమానాన్ని కరుని వద్ద ఫిర్యాదు చేసింది. నెక్స్ట్, కర దూషణులు ఎవరిని యుద్ధానికి పంపారు? హూమ్ డిడ్ కర అండ్ దూషణ సెంట్ టు ఫైట్ ఫస్ట్? ఎంతమందినండి ఎవరిని యుద్ధానికి పంపారు? 14 కాదండి, ఇక్కడ 14 లక్షల మంది. సారీ, 14 కాదు, 14,000 మంది. ఓకే, 14,000 మంది రాక్షసులను యుద్ధానికి పంపడం అయితే జరుగుతుంది. కరదూషణుడు ముందుగా 14,000 రాక్షసులను రామునిపై యుద్ధానికి పంపడం అయితే జరుగుతుంది. ఇది ఎడిట్ చేస్తాను క్వశ్చన్ నేను. ఓకే, నెక్స్ట్ వన్. శూర్పణఖ పరాజయాన్ని చూసి రావణునికి ఎవరు సమాచారాన్ని అందించారు? హూమ్ ఇన్ఫార్మ్డ్ రావణ అబౌట్ శూర్పణఖాస్ హ్యూమిలియేషన్? ఎవరండి? శూర్పణఖ విన్నవించుకుంటుంది. శూర్పణఖ తన అవమానాన్ని నేరుగా రావణి వద్ద చెప్పి సీతను అపహరించమని ప్రేరేపించడం జరిగింది. నెక్స్ట్ వన్. రావణుడు సీతను అపహరించడానికి ఎవరి సహాయంతో వచ్చాడు? హూస్ హెల్ప్ డిడ్ రావణ టేక్ టు అబ్డక్ట్ సీత? ఎవరి సహాయంతో అండి? మారీచుడి యొక్క సహాయంతో రావడం జరిగింది. ఓకే, రావణుడు మారీచుని మృగరూపం ధరింపచేసి సీతను మోసం చేశారు. మృగరూపం అంటే ఏంటి? బంగారు లేడి రూపాన వచ్చి మరి అపహరించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? మారీచుడు అంటే తన యొక్క అల్లుడు అండి. మారీచుడు అంటే ఎవరు? తన యొక్క అల్లుడు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది అరణ్యకాండకు సంబంధించినటువంటి ముఖ్యమైన MCQs అండి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా మీకు రిమైనింగ్ అన్నీ కూడా యాప్లో అయితే అప్డేట్ చేస్తానండి. సో నెక్స్ట్ అయితే మరి మనము కిష్కింధకాండకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఇప్పుడు కిష్కింధకాండ చాలా చాలా ఇంపార్టెంట్. కిష్కింధకాండకు సంబంధించినటువంటి ముఖ్యమైన MCQs ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో పంపా సరోవర వద్ద రామునికి ధైర్యపరిచిన వారు ఎవరు? రాముడిని ధైర్యపరిచిన వారు. హూ కన్సోల్డ్ అండ్ ఎంకరేజ్డ్ రామ ఎట్ పంపా లేక్? ఎవరండి? ఆప్షన్ బి, లక్ష్మణుడు. ఓకేనా? సీతాదేవి అపహరణం జరిగిన తర్వాత, అంటే సీతా వియోగం వలన దుఃఖిస్తున్నటువంటి రాముడిని ఉత్సాహమే బలమని ధైర్యం చెప్పి స్థైర్యం నింపింది లక్ష్మణుడు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వారిలో వానర రాజు ఎవరు? హూ వాజ్ ద కింగ్ ఆఫ్ వానరాస్? ఎవరండి? సుగ్రీవుడు. ఓకే, సుగ్రీవుడు వానరాల రాజు. వారి యొక్క తమ్ముడు వాలి. వాలికి శాపం ఇచ్చిన మహర్షి ఎవరు? విచ్ సేజ్ కర్స్డ్ వాలి? ఎవరండి? ఆప్షన్ బి, మాతంగ మహర్షి వాలికి శాపం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంటి? వాలి దుదుంబి శరీరాన్ని విసరగా రక్తమాంసాలు మాతంగ మహర్షి ఆశ్రమంలో పడ్డాయి. దాంతో వాలికి శాపం ఇచ్చాడు మాతంగ మహర్షి. ఓకే, నెక్స్ట్ వన్. మాతంగ మహర్షి శాపం ప్రకారం వాలి ఎక్కడికి వెళ్ళలేదు? అకార్డింగ్ టు మాతంగస్ కర్స్, వేర్ కుడెంట్ వాలి ఎంటర్? ఎక్కడికి వెళ్ళలేదండి? ఆప్షన్ బి, ఋష్యముఖ పర్వతానికి వెళ్ళలేకపోయాడు శాపగ్రస్తుడై ఉండడం కారణంగా. మాతంగ మహర్షి శాపం వల్ల వాలి సంబంధువులు ఋష్యముఖ పర్వత పరిసరాలకు వెళితే మరణిస్తారనేటువంటి శాపం ఉండడంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. నెక్స్ట్ వన్. రామలక్ష్మణులను కలవడానికి సుగ్రీవుడు ఎవరిని పంపారు? హూమ్ డిడ్ సుగ్రీవ సెంట్ టు మీట్ రామ అండ్ లక్ష్మణ? ఎవరినండి? ఆంజనేయుడిని పంపడం జరుగుతుంది. ఎవరినండి? ఆంజనేయుడిని. సుగ్రీవుడు అనుమానం రావడంతో ఆంజనేయుడిని పంపడం జరుగుతుంది. హనుమంతుడు రామలక్ష్మణులను ఎలాంటి రూపంలో కలిశాడు? ఇన్ వాట్ ఫార్మ్ డిడ్ హనుమాన్ మీట్ రామ అండ్ లక్ష్మణ? ఆప్షన్ బి, సన్యాసి రూపంలో. ఓకే, సన్యాసి రూపంలో కలుస్తారండి. హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను కలుసుకున్నాడు. నెక్స్ట్ వన్. సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపై ఎందుకు తలదాచుకున్నాడు? వై వాజ్ సుగ్రీవ హైడింగ్ ఆన్ ఋష్యముఖ మౌంటైన్?
ఎందుకండి? ఆప్షన్ సి వాలి నుండి రక్షణ కొరకు. వాలికి శాపం ఉంటుంది కదా, ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్తే చనిపోతాడని. అందుకే ఇక్కడ ఇలాగూ రాడు అని చెప్పేసి సుగ్రీవుడు వెళ్ళి ఈ యొక్క పర్వతం పైన, ఋష్యముఖ పర్వతం పైన తల దాచుకోవడం జరుగుతుంది. వాలి సుగ్రీవుని తరిమేయగా మాతంగ మహర్షి శాపం కారణంగా అక్కడ వాలి రావడం కష్టమని ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు తల దాచుకున్నాడు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రామలక్ష్మణులను తొలిసారి చూసినప్పుడు సుగ్రీవుడు ఎలా అనుకున్నారు? వాట్ డిడ్ సుగ్రీవ థింక్ వెన్ హీ ఫస్ట్ సా రామ అండ్ లక్ష్మణ? ఆప్షన్ సి వాలి పంపాడేమో అనుకున్నాడు. ఎందుకంటే వాలి ఇక్కడికి వస్తే శాపగ్రస్తుడు కదా, చనిపోతాడని భయంతో నా పైనకి ఎవరినో పంపారు అని చెప్పేసి అనుమానించడం అయితే జరుగుతుంది. రామలక్ష్మణులను కవచదారులై రాజసం ఉట్టిపడుతూ రాగానే సుగ్రీవుడు వారిని వాలి పంపించాడేమోనని అనుమానించడము జరిగింది. నెక్స్ట్, మాతంగ మహర్షి శాపం ప్రకారం వాలి ఆ ప్రాంతంలోనికి అడుగు పెడితే ఏమవుతుంది? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వాలి స్టెప్డ్ ఇన్ టు ఋష్యముఖ రిలీజన్ అకార్డింగ్ టు మాతంగి కర్స్? ఏమవుతాడండి? ఆప్షన్స్, అతడు మరణిస్తారు. ఈ వుడ్ డై. మాతంగ మహర్షి శాపం ప్రకారం వాలి ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే మరణిస్తాడు. నెక్స్ట్, రామలక్ష్మణులను సుగ్రీవుడు ఎలా చూశాడు? హౌ డిడ్ సుగ్రీవ అబ్జర్వ్ రామ అండ్ లక్ష్మణ? ఆప్షన్ బి దూరంగా చూడడం అయితే జరిగింది. సుగ్రీవుడు భయంతో రామలక్ష్మణులను అల్లంత దూరం నుంచే గమనించారు, ఎవరో వస్తున్నారు ఏంటి అని. రామలక్ష్మణులను ఆకట్టుకున్నది ఎవరు? హూ ఇంప్రెస్డ్ రామ అండ్ లక్ష్మణ? ఆప్షన్ సి ఆంజనేయుడు. ఓకే, హనుమంతుడు మృదువుగా సంభాషణ చేసి రామలక్ష్మణులను ఆకట్టుకోవడము జరిగింది. రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లిన వారు ఎవరు? హూ టుక్ రామ అండ్ లక్ష్మణ టు సుగ్రీవ? ఎవరండి? ఆంజనేయుడు. ఓకేనా. నెక్స్ట్, సుగ్రీవుని భార్య రూమాను ఎవరు చెరబట్టారు? హూ అబ్డక్టెడ్ సుగ్రీవ వైఫ్ రూమా? ఆప్షన్ బి వాలి అండి. ఓకే, వాలియే చెరబట్టడం అయితే చూడవచ్చు. వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్య రూమాను చెరబట్టి సుగ్రీవుని రాజ్యం నుండి వెలగొట్టడం జరిగింది. నెక్స్ట్, వాలితో సుగ్రీవుని మధ్య వైర్యము ఎవరి మూలంగా ప్రారంభమైంది? డ్యూ టు హూమ్ డిడ్ ఎన్మిటీ అరైజ్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ? ఆప్షన్ సి మాయావి కారణంగా. ఓకే, మాయావి చేత. మాయావి అనే రాక్షసుని కారణంగానే వాలికి సుగ్రీవునికి మధ్య వైరం అనేది ఏర్పడింది. నెక్స్ట్, సుగ్రీవుని ప్రధాన అవసరం ఏమిటి? వాట్ వాజ్ ద సుగ్రీవాస్ మెయిన్ నీడ్? ఏంటండి? ఆప్షన్ సి వాలిని సంహరించడం. సుగ్రీవుని ప్రధాన అవసరం తన భార్యను చెరబట్టి రాజ్యం నుంచి తరిమేసిన వాలిని సంహరించడంగా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా, మిగతా కాండాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో అయితే మనము డిస్కస్ చేద్దామండి. ఓకేనా. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మన యాప్లో కోర్సులో ఎవరైతే టెస్ట్ సిరీస్ బ్యాచ్లో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి, ప్లస్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాను. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.